నెక్స్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అంటే డీహెచ్‌సిపి అనే ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నాను. డీహెచ్‌సిపి అంటే ఏంటంటే డొమైన్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇది నేను నీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అంటే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామమ్మ పచ్చి తెలుగులో మళ్ళీ. ధూలేష్ వటకాయ్ ధూలేష్ అనే మీ దోస్తుగాడు ఒకడున్నాడు. క్లియర్ వటకాయ్ ధూలేష్ గానికి ఏంది అవసరము? పైసలు అవసరం. పైసలు ఎవరిస్తున్నారు? ధూలేష్ వాళ్ళ నాన్నగారు ధూలేష్ వాళ్ళ అయ్య ఇస్తుండు. సో ధూలేష్ వాళ్ళ అయ్య ధూలేష్‌కి పైసలు ఇస్తుండు. వటకాయ ధూలేష్ ఏం చేస్తుండు? పోరి మీద ఎగరేస్తుండు ఆ పైసలు. ఉప్పర్ మీటింగ్ స్నాప్స్‌ను గ్రౌండ్‌కి పోయి సుట్ట కొడుతున్నావు, ఫ్రూటీ తాగుతున్నావు చూడు దానిపైన ఎగరేస్తుండు. సేమ్ కాస్ట్ మూవీ హీరో ఏమన్నా నేను కాస్ట్ పేరెత్తాను కానీ మూవీ హీరో ఆయన కాస్ట్ కానీ ఆయన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయిందనుకో దానిపైన ఎగరేస్తున్నాడు. ఇట్లా అన్నిటిపైన మందు సిగరెట్లు నువ్వు ఎప్పుడైనా సిట్టింగ్లో కూర్చున్నావు అనుకో దానిపైన ఎగరేస్తున్నాడు. ఇది ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది చెప్తా విను. నువ్వు అంటే అడ్మిన్, ఐటీ అడ్మిన్ ఒక ఐపీ పూల్, ఐపీ అడ్రసెస్ అనేవి ఉన్నాయి చూడు, ఆ ఐపీ అడ్రసెస్వి ఒక పూల్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 25 నుంచి 45 నెంబర్ వరకు ఒక 20 డివైజెస్కి ఐపీస్ ఆటోమేటిక్గా అసైన్ చేసేయి అని చెప్తావు. డిహెచ్సిపి సర్వర్లోకి పోయి ఆ పూల్ అనేది ఇన్స్టాల్ చేస్తావు. ఆ పూల్లో ఏమని చెప్తావు? నీ డిఫాల్ట్ గేట్వే గుర్తుపెట్టుకోమమ్మ, డిఫాల్ట్ గేట్వే మళ్ళీ వచ్చింది. డిఫాల్ట్ గేట్వే ఇదిరా, డిఎన్ఎస్ సర్వర్ యొక్క ఐపీ ఇదిరా. 25 నుంచి 45 నెంబర్లో కొత్తగా ఇన్స్టాల్ అయిన డివైజెస్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఇచ్చేసేయి అని చెప్తావు. మీ దోస్తుగాని ల్యాప్టాప్కి ఒక ఐపీ వచ్చేసింది, నీ ల్యాప్టాప్కి ఒక ఐపీ అడ్రస్ వచ్చింది, హెచ్ఆర్లో ఒక కత్తి లాంటి పోరు ఉంటుంది చూడు ఆమెకు ఒక ఐపీ అడ్రస్ అనేది వచ్చేసింది. దాని తర్వాత డెవలపర్లో మా దోస్తుగాడు ఉన్నాడు ఒకడు రఘు అని, వాడు ఒక డెవలపర్, వానికి ఒక ఐపీ అడ్రస్ వచ్చేసింది. ఇట్లా వాళ్ళ సిస్టమ్స్కి నువ్వు ఐపీ అడ్రస్ పర్సనల్గా వెళ్ళి మాన్యువల్గా టైప్ చేయకుండా ఈ డిహెచ్సిపి సర్వర్ అనేది వాళ్ళకు ఒక ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అది డిహెచ్సిపి సర్వర్ యొక్క పని. ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం సో దట్ నీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనము ఏదైతే ఉంది చూడు, లెట్స్ సే దీనికి ఆపోజిట్గా ఇంకొక పీసీ తీసుకుందాం, ఇంకొక పీసీ తీసుకుందాము. దాని తర్వాత దీనికి సపరేట్ కనెక్షన్ అనేది ఇద్దాం మనం. కనెక్షన్ ఇచ్చేస్తే నీకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడు, ఇది ఒక సపరేట్ నెట్వర్క్లో ఉంది, ఓకేనా? నా దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ పీసీకి నేను నా స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేశాను అనుకో, నేను కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఒక ఐపీ అడ్రస్ అనేది ఒత్తాలి, ఓకేనా? దాని తర్వాత నేను ఇంకొకటి ఏం చేయాలి, రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ నా డిఫాల్ట్ గేట్వే ఏముందో అది కూడా నేనే డిసైడ్ చేయాలి, ఓకేనా? అది డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ పీసీ దగ్గరకు వచ్చి డిఫాల్ట్ గేట్వే రా నాయనా ఇది నాది అని నేను చెప్పాలి. డిఎన్ఎస్ సర్వర్ ఏంటి నాది అది కూడా నేనే చెప్పాలి. ప్రతి ఒక్కటి నేనే చెప్పాలి. కానీ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న సెటప్లో చూడు, నా దగ్గర ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్ పేరు డిహెచ్సిపి సర్వర్. నేను సర్వీసెస్లోకి వెళ్ళి డిహెచ్సిపి కొట్టాను అనుకో, ఇక్కడ నీకు క్లియర్గా అర్థమవుతుంది చూడు. నేను ఏమని చెప్తున్నా, స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంది చూడు అది 3.3 నుంచి పెట్టు. అంటే 192.168.3.3 నుంచి నువ్వు ఐపీ అడ్రసెస్ అసైన్ చేయడం స్టార్ట్ చేయి. 3.3, 3.4, 3.5, 3.6 ఇలా ఎలా 3.254 వరకు ఇవ్వడం స్టార్ట్ చెయ్యి అని చెప్తా, ఓకేనా? దానికి నువ్వు సబ్నెట్ టేబుల్ తెలుసుకోవాలి, ఎన్ని గణం వస్తాయి అని. 253 అని చూడు, ఎన్ని వస్తాయి ఒక్క దాంట్లో సబ్నెట్లో ఎన్ని వస్తాయి అనేది నువ్వు సబ్నెట్ టేబుల్ నేర్చుకోవాల్సి వస్తుంది. లైట్ తీసుకో. ఇంకా నేను వేరేది ఏం చెప్తాను, డిఫాల్ట్ గేట్వే 3.1 రా అని కూడా చెప్తాను. అంటే ఈ 2 పీసీస్ డిఫాల్ట్ గేట్వేని రీచ్ అవ్వాలి అని అంటే ఈ రౌటర్కి అనేది రీచ్ అవ్వాలి. ఈ రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, 3.1 అని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నాను, ఓకేనా? దీనివల్ల లాభం ఏంటి అంటే, నేను పీసీది కాన్ఫిగరేషన్ ఓపెన్ చేశానని అనుకో, ఫాస్ట్ ఇథర్నెట్లోకి వెళ్ళి డిహెచ్సిపి అన్న దానిని నేను టిక్ చేసేసాను. కంట్రోల్ ప్యానెల్లో ఒకవేళ మనం చూస్తే ఇందాక చూపించాను కదా, IPv4 గెట్ అన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ, ఇగో ఆప్టైన్ అన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ, ఈ 2 సేమ్ అన్నట్టు, ఓకేనా? డిహెచ్సిపి అని కొట్టేస్తే 3.3 అని వచ్చేసింది చూడు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డిహెచ్సిపి సర్వర్ చేస్తుంది అలాగా.
సో డిఫాల్ట్ గేట్వే కూడా ఆటోమేటిక్గా ఇది డిసైడ్ చేసేసి దీనికి ఇచ్చేస్తుంది. ఇక్కడ చూపించట్లేదు కానీ డిఫాల్ట్ గేట్వే కూడా వచ్చేస్తుంది. ఇది నాకు ఎలా తెలుసు అని అంటే, నేను నా పీసీలోకి వెళ్ళి పింగ్ చేయడానికి ట్రై చేశాను అనుకో డిఫాల్ట్ గేట్వేని, ఆటోమేటిక్గా నాకు రిప్లై పింగ్ నుంచి వచ్చేస్తుంది. ఎందుకు? డిహెచ్సిపి చెప్తుంది ఓకే రా నీ డిఫాల్ట్ గేట్వే ఇదిరా అని చెప్పి. ఓకేనా? నువ్వు అనొచ్చు డిహెచ్సిపి సర్వర్ నేను అసలు ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, నేను ఐపీ అడ్రసెస్ నార్మల్గా వచ్చేస్తుంది కదా రౌటర్కి జాయిన్ అయితే అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు నీ మొబైల్ ఫోన్ని ఇంట్లో వాడుతున్నావు అంటేనే అర్థము నీ రౌటర్ నీకు ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసింది. సింపుల్గా చెప్పాలి అని అంటే ipconfig/all నేను నిన్న చూపించినప్పుడు లీజ్ ఎక్స్పైర్స్ లీజ్ రెన్యూ ప్రిఫర్డ్ ఐపీ అడ్రస్ అని ఒకటి కనిపించింది చూడు నీకు. ఇగో ఇక్కడ చూడు, లీజ్ ఆప్టైన్డ్. ఎప్పుడు నీకు ఆ ఐపీ అడ్రస్ నాకు ఎప్పుడు వచ్చింది? 7th September పొద్దున 10:54కి వచ్చింది. నా లీజ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అంటే నా 68.86 అనే నా యొక్క ఐపీ అడ్రస్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అని అంటే సాయంత్రం 4:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోతే నేనేమైనా చేసేది ఉందా? లేదు. నా జియోడు కానీ ఎయిర్టెల్ ఓడు కానీ ఒక రౌటర్ ప్రొవైడ్ చేశాడు కదా, ఆ రౌటర్ ఆటోమేటిక్గా నాకు ఇంకొక ఐపీ అడ్రస్ ఇచ్చేస్తుంది. ఆ ఐపీ అడ్రస్ ఎలా ఇస్తుంది? డిస్కవర్, రిక్వెస్ట్, ఇట్లా కొన్ని ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఉంటుంది మామ, స్టాటిక్ ఐపీ. స్టాటిక్ ఐపీ ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్టు రౌటర్ నీకు ఒక అడ్రస్ ఇస్తుంది. 454కి 434కి నా లీజ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొక ఐపీ అడ్రస్ కావాలి. కాన్స్టెంట్గా 68.86 ఉంటుందా అంటే అట్లా ఉండడానికి ఛాన్స్ లేదు కదా. ఇది నా ప్రిఫర్డ్ అడ్రస్. ప్రిఫర్డ్ అంటేనే అర్థం ఏంటి? నా ప్రిఫరెన్స్ ఇది. నేను లాస్ట్ టైం వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను, నాకు నచ్చింది. నా ప్రిఫరెన్స్ ఏంది? నేను నెక్స్ట్ టైం నుంచి కూడా వెజ్ ఫ్రైడ్ రైసే ఆర్డర్ ఇస్తున్నాను. అట్లా నాకు 68.86 ఆల్రెడీ ఇచ్చావు ఒకసారి. ఇక మీదట నా లీజ్ ఎక్స్పైర్ అయిపోతే నాకు 68.86 ఇవ్వు అని చెప్పి ఇది రౌటర్ని, నా ల్యాప్టాప్ రౌటర్ని అడుగుతుంది. ఆ రౌటర్ నాకు ఈ అడ్రస్ ఇస్తుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు, 68.86 నుంచి 68.88 కూడా అవ్వచ్చు. అట్లాంటివి సర్వర్స్లో అఫోర్డ్ చేయలేం మనం. ఎందుకంటే నేను ఇందాక నీకు VMwareలో రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది చూపించానా. సర్వర్ ఐపీ అనేది ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. ఎందుకంటే వరల్డ్లో చాలామంది ఆ సర్వర్కి అనేది కనెక్ట్ అవుతున్నారు కదా. ఆ ఐపీ అడ్రస్ ఉట్టిగా చేంజ్ అవుతూ పోయిందనుకో అప్పుడు దానికి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం కదా. అలా కనెక్ట్ అవ్వడానికి ఏమీ ఇష్యూస్ రాకూడదు అంటే నువ్వు స్టాటిక్ ఐపీ అనేది నువ్వు ఆ సర్వర్కి ఇచ్చేస్తావు. ఇక్కడ చూడు 10.2 అనేది ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. ఇంకా ఏమైనా కానీ ఇది 10.2నే ఉంటుంది, ఇది చేంజ్ అవ్వదు. దానినే మనము లోకల్ టర్మ్స్లో అంటే ఇంటర్నెట్ టర్మ్స్లో స్టాటిక్ ఐపీ అంటాం. వేరేది డైనామిక్ ఐపీ, ఇది స్టాటిక్ ఐపీ. నువ్వు డే టు డే లైఫ్లో ఏం చేస్తావు? వాడిని ఏం అడుగుతాడు? ఈ కంప్యూటర్కి కానీ ఈ సర్వర్కి స్టాటిక్ ఐపీ ఉందా లేకపోతే డిహెచ్సిపి ద్వారా ఐపీ అడ్రస్ పొందుతుందా అని అడుగుతాడు. నేను నీకు దానికి క్లియర్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నీ దాంట్లో నువ్వు నీ కంప్యూటర్లో కూడా చేయొచ్చు. నువ్వు నీ కంప్యూటర్లో కంట్రోల్ ప్యానెల్ అనేది ఓపెన్ చేయి. అందులోపల నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లోకి వెళ్ళు. నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ లోపలికి వెళ్ళు. ఇక్కడ నువ్వు ఏదైతే వైఫైకి కనెక్ట్ అయ్యావు చూడు, వైఫైయో ఇథర్నెట్టో దేని ద్వారా కనెక్ట్ అయ్యావో దానిపైన ఒత్తావనుకో నీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. దానిపైన ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే TCP IPv4 వచ్చింది. ఐపీ అడ్రస్ ఏముంది దానిని నేను ఎడిట్ చేయాలి అనుకుంటున్న ప్రాసెస్ ఆప్టైన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ అని రాసింది చూడు. ఇది నేను అనేబుల్ చేసేస్తే అర్థం ఏంటి? నేను ఇది అనేబుల్ చేస్తున్నాను, నువ్వు డిహెచ్సిపి ద్వారా ఒక ఐపీ అడ్రస్ స్వతహా తెలుసుకో అనేది. కింద ఆప్టైన్ DNS సర్వర్ అడ్రస్ ఆటోమేటికల్లీ, ఈ రెండు డిహెచ్సిపి సర్వర్ ద్వారా వచ్చేస్తాయి నీకు. ఓకేనా? డిహెచ్సిపి ద్వారా అలా ఏదైతే ఐపీ అడ్రస్ వస్తుంది చూడు మామ, ఆ ఐపీ అడ్రస్ నీకు నచ్చలేదు, లేకపోతే ఆ ఐపీ అడ్రస్ నీకు వచ్చిన తర్వాత కూడా నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు పాన్ వెబ్సైట్ ఓపెన్ చేయలేకపోతున్నావు, చాలా కష్టపడుతున్నావు కానీ అవ్వట్లేదు నీ వల్ల. అలాంటి టైంలో నువ్వు బేసిక్ డే టు డే ట్రబుల్ షూటింగ్ ఏం చేస్తావు? నీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతాడు, ఆ క్లయింట్స్ కంప్యూటర్ కెనాట్ యాక్సెస్ ది ఇంటర్నెట్. అలాంటప్పుడు నీ బేసిక్ ట్రబుల్ షూటింగ్ టిప్స్ ఏంటి అని, ట్రిక్స్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఏమని అంటావు అని అంటే ipconfig/release అని కొడతాను సార్. ఫస్ట్
రిలీజ్ అని కొట్టిన తర్వాత ఐపీ కాన్ఫిగ్/రెన్యూ అని కొడతాను సార్ నేను. అప్పుడు ఏమవుతుంది అని అంటే నాకు కొత్త ఐపీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది సార్ అని చెప్తావు. కొత్త ఐపీ అడ్రస్ వచ్చేసిన తర్వాత నాది ప్రిఫర్డ్ 68.86 కాబట్టి రౌటర్ ప్రతిసారి నాకు ఆ ఐపీ అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఐపీ అడ్రస్ లేకపోతే అప్పుడు వేరేది ఇస్తుంది, కానీ ఆ ఐపీ అడ్రస్ అవైలబుల్ ఉంది అని అంటే నాకు ఇది ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఐపీ కాన్ఫిగ్/ఆల్ కొట్టాను అనుకో, లీజ్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది. చూడు నువ్వు చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ 252 అవుతుంది టైం, 253 అవుతుంది, 252:54. నేను ఇక్కడ రిలీజ్ అని కొట్టాను, దాని తర్వాత రెన్యూ అని కొట్టాను కాబట్టి లీజ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? 452కి ఎక్స్పైర్ అయిపోతుంది. నాకు ఎప్పుడు కొత్త లీజ్ ఎప్పుడు వచ్చింది? 252కి వచ్చింది. అలా అన్నమాట.